అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో శ్రీశైల క్షేత్ర దశాబ్దాల చరిత్రను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం చరిత్ర ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులను తామరపత్రాల్లో భద్రపరచడం జరిగిందన్నారు. దీనిని ఈ నెల 16న రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే శ్రీశైల దేవస్థానం వారు శ్రీశైల నూతన తామర శాసనాలు అనే గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది ఎంతో అభినందనీయమన్నారు. శ్రీశైలం దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని శతాబ్దాల నాటి చరిత్రను వెలికితీసి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చే సమయానికి వారికి ఆ శ్రీశైలం దేవాలయం యొక్క చరిత్ర వివరించడం జరుగుతుంది. తామ్రపత్రాలు, రాగురేజులు, శాసనాలు ఇటువంటి వగైరా అన్నీ కూడా ఉన్నాయి. ఈ పురాతన చరిత్రని ఇంతకాలానికి ఇవన్నీ కూడా బయటపెట్టి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీశైలం దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని శతాబ్దాల నాటి చరిత్రను వెలికితీసి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చే సమయానికి వారికి ఆ శ్రీశైలం దేవాలయం యొక్క చరిత్ర వివరించడం జరుగుతుంది. తామ్రపత్రాలు, రాగురేజులు, శాసనాలు ఇటువంటి వగైరా అన్నీ కూడా ఉన్నాయి. ఈ పురాతన చరిత్రని ఇంతకాలానికి ఇవన్నీ కూడా బయటపెట్టి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాల